Hi all of you, this is Mohan Sinners Academy, Sainik Navodaya RMS కోచింగ్ సెంటర్ రాజమండ్రి. సో మనకి ఇటీవల కాలంలో 20వ తారీఖు నుంచి సైనిక్ సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. చాయిస్ ఫిల్లింగ్ అనేది ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. 29 నైట్ వరకు మనకి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడం, లాక్ చేసుకోవడం అనేది లాస్ట్ డేటు లాస్ట్ టైం కింద మనకి ఇవ్వడం జరిగింది. సో మేబీ అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇంకా సో అది ఇచ్చింది టెంటేటివ్ డేట్, మనకి అక్కడ ఆల్రెడీ క్వార్టర్లో ఫస్ట్ డే అనౌన్స్ చేశాడు. ఇవన్నీ టెంటేటివ్ డేట్స్ అని అవి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు అనమాట. అలాగని అవుతాయని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి. అందరూ కూడా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని నచ్చిన స్కూల్స్ని ఫిల్ చేసుకొని ఓకేనా మీరు లాక్ చేసుకోండి. సో ఈ 29th లోపు ఎన్నిసార్లు లాక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు, అయితే ఇబ్బంది ఏం లేదు. అయితే 29th లోపు మీరు లాక్ చేసి ఉండాలన్నమాట. సో మీరు ఇప్పుడు లాక్ చేసుకున్నారు, సో సేఫ్ సైడ్లో ఉంటారన్నమాట. తర్వాత 2-3 రోజుల తర్వాత మీరు ఏమైనా మళ్ళీ ఎడిట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇంకేమైనా స్కూల్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, మార్చాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. నచ్చిన స్కూల్ని డిలీట్ చేసేసి ఏమన్నా మంచి స్కూల్ చెప్పారంటే ఆ స్కూల్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు లాక్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ కాదేమో అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం చూడండి, ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కాబట్టి మీరు ఇప్పుడు లాక్ చేశారు, రేపు పొద్దున ఇంకోటి ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా, ఓపెన్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ ఆ స్కూల్ చేంజ్ చేసి మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. లేదు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది, ఇంకొకసారి ఇంకొక స్కూల్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు కూడా మళ్ళీ మీరు ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ స్కూల్ చేంజ్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 29th లోపు మీరు లాక్ చేసి ఉండాలి, ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు మెడికల్ అయిన వాళ్ళు ఎవరికి కూడా పోర్టల్లో మెడికల్ డీటెయిల్స్ అనేవి ఫిట్టా అన్ఫిట్టా అటెండ్ అయ్యారా లేదా అనేవి ఏవి అప్డేట్ కాలేదని చెప్పేసి పేరెంట్స్ అందరి నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించి ఎవరైతే మెడికల్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా కన్సర్న్ మెడికల్ అథారిటీకి కాల్ చేయండి. ఆ స్కూల్ అథారిటీ ఉంది కదా, మీకు మెడికల్కి ఎవరో వచ్చి ఉంటారు, మీకు మెడికల్ చేసే పర్టికులర్ స్కూల్ నుంచి ఆ మెడికల్ సెంటర్కి, వాళ్ళకి మీరు కంటిన్యూస్గా కాల్ చేయండి. మా మెడికల్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ కాలేదని చెప్పేసి మీరు రెగ్యులర్గా కాల్ చేస్తే ఖచ్చితంగా 1 or 2 డేస్లో అప్డేట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ కాల్స్ వెళ్తే ఖచ్చితంగా అప్డేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, రైట్. ఇది ఒక్కసారి అందరూ గుర్తుంచుకోండి. నెంబర్ ఆఫ్ టైం కాల్ చేయండి మెడికల్ సెంటర్స్కి. ఎవరైతే మెడికల్ అథారిటీ వచ్చారో వాళ్ళకి కాల్ చేయండి. సో మిగతా స్టేట్స్లో అన్ని స్టేట్స్లో కూడా మ్యాక్సిమం అన్ని స్టేట్స్లో కూడా మెడికల్ అప్డేషన్ అయిపోయింది, రైట్, ఓకేనా, రైట్. ఆల్ ది బెస్ట్.